నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటున్నారు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. బాలు మీరు ట్రాన్స్ కదా? కాదు మేడం. అని అలాగ యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియో కోసం నటించాను సార్, డబ్బు కోసం. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? అది చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? ఫస్ట్ క్వశ్చన్, నవదీప్ గారు ఫుట్బాల్ బాల్ కి ఫ్యాన్స్ లేకుంటే ఇంత ఎంటర్టైనర్ ఇంత మంది ఫాలోయింగ్ ఉంటారా ఇన్స్టాగ్రామ్ లో? అన్ను అమ్మాయి అని అడుగుతున్నారు. తను ఏ జనరేటర్ మీకుందుకు, మనిషే కదా. తను స్టేజ్ పైన వచ్చినప్పటి నుంచి అందరికి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు కదా. ఎందుకు తనని సెలెక్ట్ చేయలేకపోయారో నాకు అర్థం కావడం లేదు. తనేం అందరిలాగా గొప్పలు చెప్పుకోలేదు. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడ్డాను అని చెప్పాడు. అండ్ బెట్టింగ్ సైట్స్ కూడా ప్రమోట్ చేయలేదు. తను వల్గర్ వీడియోస్ చేయడం, వల్గర్ వీడియోస్ ఏం చేశారు? తను ఏం బెట్టింగ్ యాప్స్ లాగా ఇలా ప్రమోట్ అయితే చేయలేదు కదా. మీకు సొసైటీ కోసం నువ్వేం చేస్తాడు, మీరేం చేశారు సొసైటీ కోసం? ఇలాంటివి చెత్త క్వశ్చన్స్ అడిగి ఫుట్బాల్ బాల్ అయితే చాలా బాధ పెట్టడానికి నాకు షో చూసినప్పుడు. బట్ ఇలాంటివి పట్టించుకోకపోవడమే బెటర్ ఫుట్బాల్ బాల్ గారు. ఎందుకంటే మీరు చాలా మంచి పేరు ఉంది. ఓలా కంటే ఎక్కువ మంది మీకే ఉన్నారు ఫ్యాన్స్ నాకు తెలిసినంత వరకు అయితే. ఓలకైతే అసలు ఫ్యాన్ కూడా కాదు. లాస్ట్ వీళ్ళు 6 ప్యాక్ చేసుకోపో, ఏం 6 ప్యాక్ చేసుకోపో అని 6 ప్యాక్ చేసే వాళ్ళు మాత్రమే కావాలి బిగ్ బాస్ కి. ఇలా రూడ్గా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకో నాకు కొంచెం బాధ అనిపించింది ఫుట్బాల్ బాల్ గురించి.